మేము ఎక్కడికి వచ్చామో తెలియాలంటే దేవర కథ తెలియాలి. హలో గాయ్స్, అస్సలాం వాలేకుమ్. వెల్కమ్ టు మై న్యూ అడ్వెంచర్ బ్లాగ్. పొద్దున్నే లేస్తానే ఫ్రెష్ గా రెడీ అయిపోయి ఫజర్ నమాజ్ చదువుకొని నేను మా ఫ్రెండ్స్ తో కలిసి అడ్వెంచర్ చేయడానికి అయితే బయలుదేరా. అడ్వెంచర్ అని ఏమని అన్నానో కానీ ఈ ట్రిప్ మొత్తం అడ్వెంచర్స్ తో అయితే నిండిపోయి నేను మా ఫ్రెండ్స్ కలిసి చాలా రోజుల నుంచి తిరుపతిలో ఉన్న తలకొన వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్ళాలనుకున్నాం. ఆ ప్లాన్ ఈ రోజైతే కుదిరింది. రేణిగుంటలో టీ తాగేసి ఇంకా తిరుపతికి అయితే బయలుదేరిపోయాం. తిరుపతి మోహన్ బాబు కాలేజ్ దగ్గర ఈ అక్క అయితే కట్టెల పొయ్యి మీద వేడి వేడిగా గుడ్డు దోశ అయితే వేస్తుంది. గుడ్డు దోశ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్ గుడ్డు దోశ తినేసి ఇక తలకొన వాటర్ ఫాల్స్ కి అయితే స్టార్ట్. వెళ్ళేటప్పుడు దారిలో లొకేషన్స్ ఉన్నాయి. రోడ్ ట్రిప్ మొత్తం బ్యూటిఫుల్ సీనరీస్ తో ఫిల్ అయిపోయింది. ఆ ఫ్రెష్ వైబ్ ని ఎంజాయ్ చేస్తూ ఇక తలకొనకైతే ఎంటర్ అవ్వగానే ఈ అన్న దగ్గర మ్యాంగో అండ్ పైనాపిల్ అయితే తీసుకున్నాం. ఇక నేను మా ఫ్రెండ్స్ కలిసి ఆ మ్యాంగోస్ అండ్ పైనాపిల్స్ అయితే తింటూ ఎంజాయ్ చేస్తూ ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. తలకొన వాటర్ ఫాల్స్ కి వెళ్లే ముందు ఇక్కడ ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ ఎక్కడని నేను మా ఫ్రెండ్స్ అయితే చాలా సేపు సెర్చ్ చేసాం. చాలా సేపు సెర్చ్ చేసిన తర్వాత ఆ వ్యూ పాయింట్ అయితే దొరికేసింది. ఈ లొకేషన్ చూసావా ఎంత బాగుందో. ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం తలకొన అయితే కనిపిస్తుంది. వ్యూ పాయింట్ ఎంజాయ్ చేసామో లేదో అప్పుడే మా ట్రిప్ లో అసలైన అడ్వెంచర్ అయితే స్టార్ట్. తలకొనకు వచ్చేసాం. ఇక వాటర్ ఫాల్స్ కి వెళ్దాం అనుకున్నాం గానీ మా కార్ టైర్ అయితే ముళ్ళు గుచ్చుకొని పంచర్ అయిపోయింది. ఎంతైతే ఎంజాయ్మెంట్ తో వచ్చామో మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఎలాగో కార్ లో స్టెఫ్నీ ఉండడంతో టైర్ ని మార్చుకొని ఇక ట్రెక్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడున్న ఫ్రెష్ ఎయిర్, గ్రీన్ వ్యూస్, నేచురల్ వైబ్స్ చూస్తుంటే మాకున్న స్ట్రెస్ మొత్తం మాయమైపోయింది. మా టైర్ పంచర్ అయిందని ఎంతైతే బాధపడ్డామో మళ్ళీ ఈ గ్రీనరీ, ఈ వ్యూస్ చూసాక ఆ హ్యాపీనెస్ మొత్తం అయితే తిరిగి వచ్చేసింది. కార్ టైర్ రిపేర్ చేయడానికి 1 అవర్ పట్టింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఫ్రెండ్స్ అందరు కలిసి ట్రెక్కింగ్ చేస్తూ పైకి అయితే వాటర్ ఫాల్స్ దగ్గర ఈ వాటర్ ఫాల్ ని చూస్తుంటే నాకున్న స్ట్రెస్ మొత్తం పోయి చాలా పీస్ఫుల్ గా అయిపోయింది. ఆ వాటర్ ఫాల్ వైబ్ ని ఎంజాయ్ చేసి ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా ఫొటోస్ తీసుకుని చాలా ఫన్. వాటర్ ఫాల్ వాటర్ లో చాలా తడిచి ఇక మేమైతే రిటర్న్ అయితే ఫ్రెష్ వైబ్ ఇచ్చి స్ట్రెస్ మొత్తాన్ని రిలీజ్ చేసిన వాటర్ ఫాల్ ని వదిలేసి తిరిగి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. నేను మా ఫ్రెండ్స్ కలిసి లంచ్ చేసేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అవుదాం అనుకున్నాం. ఇక్కడే కొత్త ట్విస్ట్ అయితే వచ్చింది. మేమేదైతే కొత్త టైర్ ఉందని స్టెఫ్నీని మార్చేసి వెళ్ళామో ఆ టైర్ ఆల్రెడీ పంచర్ అయిపోయిన టైర్. దాన్ని మేము పట్టించుకోకుండా కొత్త టైర్ దొరికిందనే ఆనందంతో మేము ఆ టైర్ ని మార్చేసి అయితే వెళ్ళిపోయాం. కానీ తిరిగి వచ్చి చూసేటప్పటికి ఆ టైర్ మళ్ళీ పంచర్ అయిపోయాం. సమయానికి ఒక అన్న వచ్చి హెల్ప్ చేయడంతో ఆ టైర్ తీసుకెళ్లి ఊర్లో పంచర్ వేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి నెల్లూరుకి అయితే బయలుదేరి. సమయానికి ఆ అన్న హెల్ప్ చేశాడు కాబట్టి సరే, లేకపోతే మేము ఆ తలకొన అడవిలోనే చిక్కుకునే వాళ్ళం. ఇంత అడ్వెంచర్ చేసి ఫ్రెండ్స్ అందరూ చాలా అయితే అలసిపోయారు. నాయుడుపేటలో అయితే టీ తాగేసి మళ్ళీ నెల్లూరుకి అయితే బయలుదేరిపోయి అడ్వెంచర్ చేసి ఫైనల్లీ మేమైతే హ్యాపీగా మా ఇంటికి అయితే చేరుకున్నాం.